హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గత రమేష్, కేఆర్ఎస్ ఆప్టికల్స్ తిరుగు. మానవుని కన్ను మరియు వాటి లోపాలు, వాటి గురించి మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సాధారణంగా మనిషికి వయసుని బట్టి, వాతావరణాన్ని బట్టి, పేరెంట్స్ అంటే జీన్స్ ని బట్టి మనిషి యొక్క కంటి చూపులో వచ్చే చేంజెస్, ఐ డిఫెక్ట్స్ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ గా మనకి 3 రకాల ఐ డిఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దాన్ని మనం మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మనకి నాకు దూరంగా కనపడట్లేదు. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయినట్లయితే, సార్ బ్లాక్ బోర్డు మీద మీరు ఏదో రాస్తున్నారు లెటర్స్, అవి నేను దగ్గర కూర్చొని కనిపిస్తున్నాయి కానీ దూరంగా ఉంటే కనిపించట్లేదు, లేదా దూరంగా ఉన్న వాటిని నేను ఫోకస్ చేయలేకపోతున్నాను సార్ అంటారు. వాటిని మనం మయోపియా అంటాం ఫ్రెండ్స్. ఇంకొంతమంది అంటే ఎవరైతే 35 లేదా 40 సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో వాళ్ళకి చెత్తవరం అంటారు ఫ్రెండ్స్. దాన్ని మనం హైపర్మెట్రోపియా అంటాం. సో సాధారణంగా వాళ్ళు ఏవైనా లెటర్స్ చదివేటప్పుడు, ఏవైనా బుక్స్ చూసేటప్పుడు, లేదా మొబైల్ చూసేటప్పుడు అప్పుడు మాత్రమే వాళ్ళు స్పెక్టికల్ యూజ్ చేస్తారు. దీన్ని మనం ఏమంటామంటే హైపర్మెట్రోపియా అంటాం. వాళ్ళు దూరంగా ఉన్నవి చూడగలరు కానీ దగ్గరగా ఉన్నవి మాత్రం సరిగ్గా చూడలేరు ఫ్రెండ్స్. అండ్ ఇంకొంతమంది 50 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు పైబడిన వారిలో కూడా ప్రెస్బయోపియా అనే ఐ డిఫెక్ట్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు దూరంగా ఉన్న వస్తువుల్ని ఫోకస్ చేయలేరు, దగ్గరగా ఉన్న వాటిని కూడా ఫోకస్ చేయలేరు. వీళ్ళకి 2 రకాల డిఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని మనం ప్రెస్బయోపియా అంటాం. సో మనిషి యొక్క కన్ను పవర్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి రేంజ్ని బట్టి మనం టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి బైకాన్వెక్స్ ఇవ్వాలా, బైకాన్కేవ్ ఇవ్వాలనేది మనం చెక్ చేస్తాం ఫ్రెండ్స్. సో మన దగ్గర ఫ్రీ టెస్టింగ్ అనేది 365 days అవైలబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. 7 years గవర్నమెంట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ ఆప్టోమెట్రిస్ట్ చే మీకు ఫ్రీ ఐ టెస్టింగ్ చేస్తారు. మీ కంటి యొక్క పవర్ని తెలుసుకుంటారు. వెరీ రీజనబుల్ రేట్స్ తో మీకు స్పెక్టికల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లొకేషన్ ఎక్కడ అంటారా? తిరువూరులోని బూసుబొమ్మకి దగ్గరలో SR టవర్స్ లోని కేఆర్ఎస్ ఆప్టికల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.